హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్ట్గా ఉండి మన హెల్త్కి బాగా పనికొచ్చేటటువంటి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ 35+ తర్వాత వచ్చే కాల్షియం డెఫిషియన్సీ కానీ బాగా తగ్గించేటటువంటి ఒక్కసారి రాగి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికన్నా ముందు మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ రాగి హల్వాని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీకు ఎంతో రసాలు ఊరిస్తూ చాలా మృదుమధురంగా ఎక్కడ పడితే అక్కడ డ్రై ఫ్రూట్స్తో చక్కగా బాదం జీడిపప్పులతో కనిపిస్తున్నటువంటి ఈ హల్వా ఆరోగ్యానికి చాలా మంచిది, చెప్పాలంటే సంజీవని లాంటిదన్నమాట. సో దీంట్లో యాడ్ చేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా వాల్యుబుల్ అండ్ మన హెల్త్కి బాగా పనికొచ్చేటటువంటిది. సో దీని బేస్ కోసం నేను తీసుకుంటుంది రాగిపిండి. ఇది రాగిపిండి హల్వా కనుక మనం ఎప్పుడూ చేసే ప్రొసీజర్లో రాగిపిండిని ఫ్రై చేసుకుంటాం, కానీ ఇందులో 1 కప్పు రాగిపిండిని తీసుకోవాలి. అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. ఈ రాగిపిండి హల్వా అనేది చాలా బాగా వస్తుంది. సో 1 కప్పు రాగిపిండి తీసుకుని ఇందులో ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. వాటర్ స్లోగా కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఇది గట్టిగా ఉండాలి. ఇక్కడ 2 ప్రొసీజర్లు ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది బాగా పొడి పొడిగా వచ్చి గట్టిగా వస్తుంది రాగిపిండి అట్టు, కానీ మెత్తగా వచ్చి ఇలా ఉంటే ఇంకొంచెం దోశ బ్యాటర్ లాగా కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది. సో రాగిపిండిని వాటర్ వేసుకుని ఇంత తిక్కగా యాడ్ చేసుకుని ఇలా చిన్ని అట్టులాగా అయితే వేసుకోవాలండి. లేదు అంటే రేకంతటి పట్టేలాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా ఓవరాల్గా రేకంతా స్ప్రెడ్ చేసుకుంటూ 1 కట్టు వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ అట్టు స్ట్రక్చర్ ఎలా వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కాదు. అట్టుని కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టే కాల్చాలి. దానికి గల కారణం ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల అట్టు అనేది కాస్త గట్టొచ్చి మనం మిక్సీ వేసుకున్నప్పుడు పౌడర్గా అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ అట్టు చక్కగా పౌడర్ లాగా వస్తుంది. అలా కాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటే రాగి పిండిని మిక్సీలో వేసుకున్నప్పుడు ఎట్ని ముద్దలాగా వస్తుంది. ఇవన్నీ కూడా పౌడర్లా వస్తాయండి. సో ఇలా కాకుండా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఇదైతే రాగి ముద్దలాగా వస్తుందండి. మిక్సీ చేసుకున్నప్పుడు ఇలాగా పౌడర్ అయ్యేలాగా చేసుకోవచ్చు, లేదంటే అలా రాగి ముద్ద అయ్యేలా చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ టెక్స్చర్లో వచ్చేలా చేసుకుంటున్నాను కనుక అట్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టాను. లేదు అంటే మెత్తగా ఉండేలా అయినా చేసుకోవచ్చు అండి. ఎలా అయినా ప్రాబ్లం. వీటిని చక్కగా మంచిగా పౌడర్గా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే నేను మీకు పాకం చూపిస్తున్నాను. నేను తీసుకున్నది ఓన్లీ 1 కప్పు రాగిపిండి. 1 కప్పు రాగిపిండికి 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. పాకం కొంచెం ముద్దర పాకం వస్తేనే ఈ రాగి హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఏదైతే మిక్సీలో వేసుకున్నామో రాగి పిండితో చేసిన అట్టు ముక్కలు ఈ రకంగా నేను పౌడరీగా తీసుకున్నానండి. ఇలాగా పౌడర్గా వచ్చినప్పుడు ఈ యొక్క హల్వాని బొగ్గను పెట్టుకుని చప్పలిస్తూ ఉంటే నోట్లోకి రసాలు ఊరించి ఇలాగా చాలా మృదుమధురంగా ఉంటాయి. సో దీనికి మంచి టేస్ట్ని, ప్రోటీన్ బేస్ని బాగా అందించడం కోసం డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ బాదం రోస్ట్ చేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టి. తర్వాత 5 మినిట్స్ తర్వాత కాజు యాడ్ చేసుకోవాలి. సో ఈ రకంగా ఇప్పుడు నేను తీగపాకం చూపిస్తున్నానండి. ఈ తీగపాకం కాకుండా కాస్తంత ముదర పాకం వస్తే కనుక ఈ రాగి హల్వా అనేది నోటిని పట్టుకుని వదిలిపెట్టదండి. అంత టేస్ట్గా ఉంటుంది. 35+ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అని చెప్పొచ్చండి. డైలీ 1 పీస్ లేదంటే 1 వండ తిన్నా చాలు. అసలు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏముండవు, కాల్షియం డెఫిషియన్సీ ఉండదు, బ్లడ్ కూడా చాలా బాగా పడుతుందండి ఈ రాగిపిండి హల్వా తీసుకుంటేనే. సో ఏదైతే మనం మిక్సీలో పౌడర్ చేసుకున్నామో అవి యాడ్ చేసుకుని దాంతో పాటుగా 1 ఫుల్ కప్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి ప్లస్ ఈ రాగిపిండి కాంబినేషన్లో దీన్ని తీసుకుంటున్నాం కనుక మన శరీరానికి సరి అయిన కండబలాన్ని పెంచే ప్రోటీన్, నడుము నొప్పిని తగ్గించే రాగిపిండి మరియు బెల్లం కలిపి మనకి నడుము నొప్పి తగ్గిస్తుంది. ఇంకా కాల్షియం డెఫిషియన్సీని తగ్గిస్తుంది. శరీరానికి మనకి అవసరమైనటువంటి ప్రోటీన్ కూడా ఇస్తుందండి. సో ఒక్కసారి చూడండి మీరు ఈ రకంగా రాగిపిండి పౌడర్ ఏదైతే ఉందో అది ప్లస్ పచ్చి కొబ్బరి, పాలు కారే కొబ్బరి వేసుకుని అలాగే చక్కగా గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నటువంటి ఈ బాదం కాజుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాలు ఈ రాగిపిండి అలాగే అట్టుతో చేసుకున్నటువంటి రాగిపిండి పౌడరు, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా పాకంలో మగ్గి అలాగ 5 నిమిషాలు 6 నిమిషాలు మగ్గించడం.
ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసి ముందు నెయ్యి వేసుకుని, పేరుకున్న నెయ్యి వేసుకుని అలా నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. మనకి హల్వా అనేది గుల్లగా వచ్చి మంచి రుచి వస్తుందండి ఈ తేనె వేసుకోవడం వల్ల. చూసారా ఎంత రసభరితంగా, ఎంత రుచిగా, ఒక కమ్మని వాసన వస్తూ నోట్లోకి నీళ్లు ఊరించే అంత మంచి రుచిని కలిగి ఉంది ఈ రాగిపిండి హల్వా. చూసారు కదా, 5 నిమిషాలు 6 నిమిషాలు ఉడికించుకోండి చాలు ఈ పాకంలో ఈ యొక్క రాగిపిండిని. అలాగే పచ్చి కొబ్బరిని, డ్రై ఫ్రూట్స్ని. చాలా బాగుంటుంది, నోటికి బాగుంటుంది, పొట్టకు బాగుంటుందండి. మనం ఏదైనా కాస్తంత హెవీగా భోజనం చేసి కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కోసం, తేనుపు రావడం కోసం ఇలాగా ఈ రాగిపిండి హల్వాని ఒక్క పీస్ని లేదంటే ఒక్క వండని లేకపోతే 1 స్పూన్ని కనుక నోట్లో పెట్టుకుని అలా చప్పరిస్తూ 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 ఫైనల్గా తింటే చాలా చాలా బాగుంటుందండి. లేదు చప్పరించకుండా వెంటనే డైరెక్ట్గా తినేస్తాము అంటే మనకి తినేటప్పుడు కాస్తంత పంటి దగ్గర సాగినట్టుగా ఉంటుంది. సో మీకు ఆ సాగిలా ఉండకుండా ఉండాలి అంటే చక్కగా బొగ్గను పెట్టుకుని అలా చప్పరిస్తూ చప్పరిస్తూ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తిన్నట్లయితే నిజంగా డైజెషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కంప్లీట్గా తగ్గుతుంది. చక్కగా తిన్న భోజనం అరుగుతుంది. ఈ రసాలు ఉరించే రాగి హల్వా వలన ఆడవాళ్ళకి నడుము నొప్పి తగ్గి బ్లడ్ బాగా పట్టి చక్కగా కాల్షియం లెవెల్స్ అవన్నీ బాగుండి కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, మజిల్స్ నొప్పులు అన్నీ తగ్గుతానికి ఈ రాగి హల్వా ఎంతో చక్కగా ఉపకరిస్తుందండి. చూసారా, 1 స్పూన్ రాగి హల్వా ముద్ద, 1 స్పూన్ చాలండి. ఈ 1 స్పూన్ని ఇది ఉండ టెక్స్చర్లో కూడా వస్తుందని చేసుకుంటే చక్కని వండ అవుతుంది. లేదంటే ఇలా స్పూన్ ఇది 1 నెల రోజులకు పైగా నిల్వ ఉంటుందండి. నెల రోజుల తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నెల రోజుల తర్వాత తిన్నా సరే సేమ్ అదే టేస్టు, అదే టెక్స్చర్ కూడా ఉంటుందండి. అసలు ఇది గట్టిపడిపోతుంది అన్న ఇబ్బంది లేదు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. చక్కగా చల్లారిన తర్వాత ఒక స్క్వేర్ షేప్లో ఒక అచ్చులా పోసుకుని, నేనైతే ఇది మీకు ½ అన్ అవర్ తర్వాత చేస్తున్నానండి. ఇలాగా ½ అన్ అవర్ తర్వాత ఈ రకంగా అచ్చులా వేసుకుని చక్కగా మనకి నచ్చినట్టుగా మంచి టెక్స్చర్లో పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత, కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసుకుంటే 1 నెల రోజులు 2 నెలలైనా సరే ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి టేస్ట్ తేడా లేకుండా ఉంటుందండి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. మస్ట్గా ఈ హల్వా లేడీస్ తినాలి. ఈ టెక్స్చర్ కూడా సేమ్ మనం బయట తీసుకునే బాదం హల్వా టెక్స్చర్లోనే వచ్చిందండి. అది ఎంత హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కనుక డెఫినెట్గా ప్రతి హౌస్ వైఫ్ కూడా మస్ట్గా ట్రై చేసి తీసుకోవాలి ఈ రాగి హల్వాని.